ఎలాంటి అంచనాలు లేని ఓ చిన్న సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతో సత్తా చాటి, రెండో మూవీతో స్టార్ డైరెక్టర్గా మారి, మూడో సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. సక్సెస్ జోష్లో ఉన్న ఆ స్టార్ డైరెక్టర్ తన మనసులో మాట చెప్పి మెగా ఫ్యాన్స్లో ఉత్సాహం పెంచేశాడు. చిరంజీవి గారితో అవకాశం రాలేదు. ఐ జస్ట్ హోప్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. కల్కి 2898 AD మూవీతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు నాగశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి చిన్న మూవీతో డైరెక్టర్గా ప్రయాణం ప్రారంభించి నాగశ్విన్ ఫస్ట్ మూవీతోనే సత్తా చాటుకున్నాడు. నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రితువర్మ నటించిన ఈ మూవీతో నాగ్ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత మహానటి లాంటి ప్రాజెక్టు ఎంపిక చేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అనగానే ఎక్స్ప్రెషన్ పలకని ఆమె అంత పెద్ద రోల్కి న్యాయం చేస్తుందా? నాగశ్విన్ రిస్క్ చేస్తున్నాడు అని అన్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఫస్ట్, సెకండ్ ప్రయత్నాలు 100% సక్సెస్ కావడంతో నాగశ్విన్ పై అందరి కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఇలాంటి టైంలో ప్రభాస్తో కల్కి 2898 AD మూవీ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. మూడో సినిమాకే పాన్ ఇండియా హీరోని రంగంలోకి దించటమే కాదు, మహాభారతం బ్యాక్ డ్రాప్లో రాసుకునే కథను ఎలా హ్యాండిల్ చేస్తాడో అనుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 10 భాషలు రిలీజ్ అయిన కల్కి నాగశ్విన్ రేంజ్ ఏంటో ప్రపంచానికి చూపించింది. ఏకంగా 1100 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం కల్కి 2898 AD సీక్వెల్లో బిజీగా ఉన్నాడు నాగి. వాట్ నెక్స్ట్ అని అడగక ముందే తన మనసులో మాట బయట పెట్టాడు ఈ స్టార్ డైరెక్టర్. బ్రహ్మానందం, ఆయన కుమారుడు గౌతమ్ కలిసి నటించిన బ్రహ్మానందం అనే మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఇదే వేదికపై చిరంజీవితో పాటు నాగశ్విన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన అభిమాన హీరో చిరంజీవి అని చెప్పారు. అంతేకాదు, తాను సినిమాల్లోకి రావటానికి కారణమే ఆయన అని, ఆయన సినిమాలు చూస్తూ ఎన్నోసార్లు చొక్కాలు చించుకున్నాం. ఈ రోజు ఆయనతో ఒకే వేదికపై ఉండటం చెప్పలేనంత సంతోషంగా ఉందన్నారు. బ్రహ్మానందం సినిమా గురించి మాట్లాడుతూ, బ్రహ్మానందం గారితో సినిమాలు చేశాను, భవిష్యత్తులో మళ్ళీ చేస్తాను. కానీ ఇప్పటి వరకు చిరంజీవి గారితో సినిమా చేయలేదు. ఇండస్ట్రీలో ఉండే ప్రతి డైరెక్టర్కి మెగాస్టార్ని డైరెక్ట్ చేయాలనే కోరుకుంటుంది. నాకు మాత్రం ఇదో కల, అదెప్పుడు నిజమవుతుందా అని ఎదురు చూస్తున్నా అన్నాడు నాగశ్విన్. చంటబ్బాయ్, ఆపద్ బాంధవుడు తనకెంతో నచ్చిన సినిమాలు అని చెప్పాడు. నాగశ్విన్ మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి నవ్వుతూ తన మద్దతు తెలియచేశారు. సాధారణంగా చిరుని ఎవ్వరు ఏమడిగినా నో అనే మాట వినిపించదు. అలాంటి స్టార్ డైరెక్టర్ నాగశ్విన్ అడిగితే ఆయన నో అని ఎలా చెప్పగలరు? అంటే ఈ లెక్కన ఆ ఫ్యూచర్లో వీరిద్దరి కాంబోలో మూవీ రావటం ఖాయమన్నమాట. ప్రస్తుతానికి చిరంజీవి విశ్వంభరతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల సహా పలు ప్రాజెక్ట్స్కి కమిట్ అయ్యారు. మరోవైపు నాగశ్విన్ కూడా కల్కి సీక్వెల్తో బిజీగా ఉన్నారు. ఇవన్నీ పూర్తయ్యాక చిరు నాగి కాంబో సెట్ అవుతుందేమో, వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.